హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి న్యూస్ పేపర్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ స్టూడెంట్స్, నాకు కొద్దిగా హెల్త్ బాగాలేకపోవడం వల్ల లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను మీకు ఎవ్రీడే 9 PM వీడియో నేను మీకు పోస్ట్ చేయలేకపోతున్నాను. సారీ ఫర్ దట్. మైట్ బి ఇంకొక 2-3 డేస్ తర్వాత అంతా సెట్ అయిన తర్వాత డెఫినెట్లీ మళ్ళీ మన యొక్క న్యూస్ అనాలిసిస్ అనేది ఎవ్రీడే ఆ రోజే 9 PMకి ఉంటుంది స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది 2nd October 2020కి సంబంధించినటువంటి న్యూస్ అనాలిసిస్. సో మన న్యూస్ అనాలిసిస్లో యాజ్ యూజువల్గా ఈ యొక్క న్యూస్ అనాలిసిస్ ఫ్లో అనేది ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లేదా మోడల్ క్వశ్చన్ మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో అది ఒకసారి చెక్ చేసిన తర్వాత దెన్ రిమైనింగ్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి నిన్న మిమ్మల్ని అడిగినటువంటి మోడల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క కాగ్ తన రిపోర్ట్ని జనరల్గా ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తారు. మరి ఈ యొక్క ప్రెసిడెంట్కి కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ కాగ్ రిపోర్ట్ పైన సరైనటువంటి యాక్షన్ గురించి మరి ఎవరికి పవర్స్ ఉన్నాయి, ఎవరికి అధికారాలు ఉన్నాయని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది స్టూడెంట్స్. ఆప్షన్లోనే మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, లేదా సుప్రీంకోర్ట్, పార్లమెంట్, లేదా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇవి 3 ఆప్షన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆబ్వియస్గా కాగ్ రిపోర్టు గురించి పార్లమెంట్లో ఈ యొక్క పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది చెక్ చేస్తుంది కాబట్టి, సో ఇక్కడ కాగ్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ దట్ యాక్షన్ తీసుకునేది ఎవరంటే మీ ఆన్సర్ ఏమై ఉండాలి? పార్లమెంట్ అయి ఉండాలి. ఆన్సర్ ఈజ్ సి. ఓకే, మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2011లో వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్. క్వశ్చన్ ఏంటంటే, రెడ్ డేటా బుక్, ఈ యొక్క రెడ్ డేటా బుక్ సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి? జనరల్గా ఇది IUCN వాళ్ళు పబ్లిక్ చేస్తుంటారు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో జాగ్రత్తగా ఆప్షన్స్ చదివి ఆన్సర్ ఏందో ట్రై చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ యొక్క అసైన్మెంట్, ఈ యొక్క క్వాడ్ గ్రూప్ అనేది న్యూస్లో మీరు చూసుంటారు. ఈ క్వాడ్ గ్రూప్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈ వీడియోలో మనం ఎలాగో డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. డిస్కస్ చేసిన తర్వాత సో మీరు వీడియో విన్న తర్వాత ఎనీహో మీరు ఆన్సర్ రాయొచ్చు. ఓకే, ఈ వీడియోలో నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి దాని గురించి. దెన్ ఈ వీడియోలో మనం ఈ 8 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి అటల్ టనెల్, ప్రైమ్ మినిస్టర్ ఈరోజు లాంచ్ చేయబోతున్నారు అటల్ టనెల్ని. దాని తర్వాత క్వాడ్ గ్రూప్ గురించి, NCRB డేటా గురించి, ఇలా ఈ యొక్క అన్ని ఆర్టికల్స్ గురించి మనం కవర్ చేస్తాం. టోటల్గా 8 ఆర్టికల్స్ మనకు కవర్ అవుతాయి స్టూడెంట్స్. మరి ఫస్ట్ ఆర్టికల్ ఏందో చూద్దాం. అటల్ టనెల్. టనెల్ అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ సొరంగం అంటారు స్టూడెంట్స్. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. టనెల్ ఈరోజు ప్రధానమంత్రి గారు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది, దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. మరి ఈ టనెల్ యొక్క లెంత్ ఎంత స్టూడెంట్స్? 9.02 కిలోమీటర్స్. ఈ టనెల్ యొక్క లెంత్ 9.02 కిలోమీటర్స్. మరి ఈ టనెల్ వల్ల ఆల్మోస్ట్ 46 కిలోమీటర్ల డిస్టెన్స్ సేవ్ అవుతుంది. వేటికి మధ్యలో? ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, దాంతోపాటు లడాక్ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి లేకి మధ్యలో కూడా ఒక ఆల్మోస్ట్ 4 నుండి 5 గంటల టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు 46 కిలోమీటర్ల జర్నీ కూడా సేవ్ అవుతుంది స్టూడెంట్స్. ఆల్మోస్ట్ ఇది సముద్ర మట్టానికి అంటే సీ లెవెల్కి 3000 మీటర్స్ అంటే ఒక 10,000 ఫీట్స్ ఎత్తులో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇంత ఎత్తైన ప్రదేశంలో ఒక కన్స్ట్రక్ట్ చేసినటువంటి లాంగెస్ట్ టనెల్ అని కూడా మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. మరి ఈ టనెల్ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఓకే, మరి ఈ టనెల్ అనేది మీరు ఈ మ్యాప్లో చూసినట్టు మీరు సో ఈ టనెల్ అనేది బేసికల్లీ దేన్ని కలుపుతుందంటే, ఈ యొక్క సొలాంగ్ తర్వాత వచ్చేటటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని, దాంతోపాటు ఈ యొక్క సిసు అన్నటువంటి టౌన్, రెండింటిని కూడా కలుపుతుంది. ఈ టనెల్ బేసికల్లీ రోహతంగ్ పాస్ అంటే ఏంటంటే తెలుగులో కనుమ. రోహతంగ్ పాస్ కింది నుంచి ఈ యొక్క అండర్ గ్రౌండ్ నుంచి ఈ యొక్క టనెల్ అనేది వెళ్తుంది స్టూడెంట్స్. బట్ ఎనీహౌ దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఏందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేయబోతున్నారు? ఈరోజు October 3rd ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇది దేని మధ్యలో ఉంది? మనాలి అండ్ లే మధ్యలో ఉంది. ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది? ఇది మనకు అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ టనెల్ యొక్క లెంత్ ఎంత? 9.02 కిలోమీటర్స్. ఇది మనకి ఇంపార్టెంట్.
ఎవరి పేరు మీద పెట్టడం జరిగింది? మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టడం జరిగింది స్టూడెంట్స్. దెన్ మరి ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది? పిరిపంజల్ పర్వత శ్రేణి. పర్వత శ్రేణి అంటే ఇంగ్లీష్లో మౌంటైన్ రేంజ్ అంటారు. మౌంటైన్ రేంజ్ యొక్క పిరిపంజల్ మౌంటైన్ రేంజ్లో ఈ యొక్క టనెల్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది సీ లెవెల్కి 10,000 మీటర్స్ పైన అని మీకు ఇదివరకు చెప్పాను స్టూడెంట్స్. మరి దీని యొక్క సౌత్ టనెల్ ఇలా ఉంటే కనుక దీని యొక్క సౌత్ ఎంట్రెన్స్, నార్త్ ఎంట్రెన్స్. సౌత్ ఎంట్రెన్స్ మనాలికి దగ్గర ఉంటే కనుక నార్త్ ఎంట్రెన్స్ అనేది వ్యాలీ ఏ వ్యాలీలో ఉంది? లాహోల్ వ్యాలీ. లాహోల్ వ్యాలీ. ఇంతకు నేను మీకు మ్యాప్ చూపెట్టినట్టు ఈ మ్యాప్ ఇది ఈ సిసు అనే విలేజ్ ఏదైతే ఉందో ఇది ఉన్నటువంటి వ్యాలీ ఏంటంటే లాహోల్ వ్యాలీ. లాహోల్ వ్యాలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి దీనికి మనం ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత అంటే 3,300 కోట్లు స్టూడెంట్స్. దీని కన్స్ట్రక్షన్లో ఇంపార్టెంట్ ప్లే చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఎవరంటే BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, దాంతోపాటు ఈ యొక్క అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ. వీళ్ళు ఈ రెండు మంత్రిత్వ శాఖ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది స్టూడెంట్స్. సో దీన్ని బేసికల్లీ ఈ టనెల్ని కన్స్ట్రక్ట్ చేద్దామని 2000లోనే డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఫైనల్గా 2002లో దీనికి ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత 10 ఇయర్స్లో ఫినిష్ చేద్దాం అనుకున్నారు. బట్ సమ్హౌ చాలా రీజన్స్ వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. మరి టనెల్ వల్ల ఉన్నటువంటి యూజెస్ ఏంటి, ఉపయోగాలేంటి చూసినట్టయితే కనుక ఫస్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్కి ఆల్రెడీ ఈ యొక్క టూరిస్ట్ డెస్టినేషన్గా చాలా పేరుంది. ఈ టనెల్ వల్ల వాళ్ళు ఈజీగా హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటటువంటి టూరిస్టులు ఈజీగా ఈ యొక్క లడాక్ వెళ్ళగలుగుతారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్, లడాక్ వెళ్ళేటటువంటి టూరిస్టులకి. ఇది ఫస్ట్ పాయింట్. దెన్ సెకండ్ ఏంటంటే ఈ టనెల్ వల్ల లడాక్ ప్రాంతం అనేది హిమాచల్ ప్రదేశ్తో ఈజీగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండు ప్రాంతాల మధ్యలో ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపార వాణిజ్యాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క లాహోల్ అనేది ఏంటంటే 6 months వింటర్లో ఏదైతే ఉందో దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేకపోతుండే అనమాట. ఇప్పుడు ఈ యొక్క టనెల్ వల్ల ఈ యొక్క లాహోల్కి ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే అన్ని వాతావరణ ఈ యొక్క సమయాల్లో కూడా ఈ యొక్క టనెల్ వల్ల కనెక్షన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ లాహోల్లో ఏదైతే ఉందో లైక్ ఇది ఫేమస్ ఏంటంటే ఈ లాహోల్ ప్లేస్ పొటాటోస్కి ఫేమస్. దాంతోపాటు మిగతా లోకల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా హిమాచల్ ప్రదేశ్కు తరలించి అమ్ముకోవచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి మైగ్రేషన్ కూడా మనం ఆపొచ్చు. ఓకే. దాంతోపాటు మనకి లడాక్ దగ్గర చైనా వాళ్ళతో ఇప్పుడు ఈ యొక్క టెన్స్ కండిషన్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క టనెల్ అనేది వ్యూహాత్మక ప్రాధాన్యం అంటే స్ట్రాటజిక్గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి ఈ అన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ టనెల్ అనేది ఖచ్చితంగా మనకి చాలా బిగ్ అడ్వాంటేజ్ కాబోతుందని కూడా మనం చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే క్వాడ్ మీట్ టు ఫోకస్ ఆన్ గ్లోబల్ ఆర్డర్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది, దాంతోపాటు ద హిందూలో కవర్ అయింది, 2 న్యూస్ పేపర్లో కవర్ అయింది స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేయబోతున్నామంటే ఈ యొక్క క్వాడ్ గ్రూప్స్ అంటే ఫస్ట్ మీకు క్వాడ్ అంటే ఏంటి అని తెలియాలి. 4 కంట్రీస్ ఉండేటటువంటి సమూహాన్ని మనం జనరల్గా మీరు మ్యాథమెటిక్స్లో క్వాడ్రిలేటరల్ అని పేరు విని ఉంటారు. క్వాడ్రిలేటరల్ అంటే 4 sides ఉన్నదాన్ని క్వాడ్రిలేటరల్ అంటారు. అలానే క్వాడ్ అంటే మీనింగ్ 4. మరి 4 కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, ఇండియా, దెన్ USA, జపాన్, ఆస్ట్రేలియా. సో మనం ఈ ఆర్టికల్లో అసలు క్వాడ్ అంటే ఏ విధంగా ఈ క్వాడ్ అన్న కాన్సెప్ట్ వచ్చింది, దాని తర్వాత క్వాడ్ కాన్సెప్ట్ మధ్యలో కొన్ని సంవత్సరాలు అంతగా మెటీరియల్ అవ్వలేదు అంటే అంత టేకప్ అవ్వలేదు, దానికి రీజన్స్ ఏంటి, దాని తర్వాత చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా పెరిగింది, మరి ఈ యొక్క పెరిగినటువంటి చైనా ఇన్ఫ్లుయెన్స్ని ఎస్పెషల్లీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరిగినటువంటి చైనా ఇన్ఫ్లుయెన్స్ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి ఈ యొక్క క్వాడ్ ఏ విధంగా ఉపయోగపడబోతుంది అనేవి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ యొక్క క్వాడ్ గురించి సంబంధించినటువంటి అసలు ఇది ఎలా ఎవాల్వ్ అయింది, ఇది ఎలా ప్రారంభించబడింది అన్నటువంటి బేసిక్ బ్యాక్గ్రౌండ్ వరకు చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, క్వాడ్ గ్రూపింగ్. ఇందులో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్. ఈ 3 దేశాలు కూడా ఎప్పుడైతే కనుక సునామీ వచ్చిందో 2004లో
ఈ యొక్క సునామీ టైంలో ఈ దేశాలన్నీ లైక్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి హెచ్ఏడిఆర్ అనేటువంటి గ్రూప్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని పేరు ఏంటంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్. హెచ్ఏడిఆర్ అనే గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫైనల్గా దాని నుంచి మనం ఎలాగైనా హెల్ప్ చేసుకుంటున్నాం కదా, మనం ఆస్ట్రేలియాని కూడా మనం కలుపుకొని క్వాడ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫార్మల్గా ఈ ప్రపోజల్ని 2007లో ఈ యొక్క దీన్ని లైమ్ లైట్లోకి అంటే దీన్ని వెలుగులోకి తేవడం జరిగింది. అఫ్ కోర్స్ 2007లో ఈ యొక్క క్వాడ్ అనేది పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే చైనా అనేది ఈ క్వాడ్కి అపోజిట్గా అంటే లైక్ ఆస్ట్రేలియా పైన కానీ జపాన్ పైన కానీ ప్రెజర్ తేవడం వల్ల ఈ యొక్క ఆస్ట్రేలియా అనేది ఇందులో జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడు ఆస్ట్రేలియాకి జపాన్కి చైనాలో యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ వాటి యొక్క ఫ్యూచర్ ఎక్కువ ఉండేది అనమాట ఈ యొక్క చైనా జపనీస్ కంపెనీకి. కాబట్టి వీళ్ళు ఈ యొక్క చైనాను కాదని ముందుకు వెళ్ళలేకపోయారు స్టూడెంట్స్. సో ఇంకా ఏ రీజన్స్ ఈ యొక్క క్వాడ్ అనేది ఈ యొక్క మెటీరియలైజ్ అవ్వలేకపోవడానికి ఇంకా రీజన్స్ ఏమున్నాయంటే బేసికల్లీ అమెరికా కూడా ఏమనుకుందంటే చైనా అనేది చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది, మరి చైనా అంత రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి కంట్రీ కాబట్టి చైనాకి అగెనెస్ట్గా ఇప్పుడే మనం ఇలాంటి గ్రూపింగ్తో ఎందుకు స్టార్ట్ చేయడం అని చెప్పేసి అమెరికా పోయేటప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేద్దామని వెయిట్ చేసింది. దాంతోపాటు అమెరికా వాళ్ళకి అప్పుడు చైనా సపోర్ట్ అవసరం ఉండే ఏ విషయాలలో లైక్ నార్త్ కొరియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించడానికి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క నార్త్ కొరియా అండ్ యుఎస్ఏ ప్రెసిడెంట్ వీళ్ళ యొక్క ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది, దాంతోపాటు సెకండ్ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఆన్సర్ చేయండి. సో ఈ విషయాలలో చైనా సపోర్ట్ అవసరం కాబట్టి ఇక అమెరికా కొద్దిగా తగ్గి ఉండాల్సి వచ్చింది. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు చైనా ఎకానమీ పైనప్పుడు జపాన్ ఆస్ట్రేలియా డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి అవి కూడా ఈ యొక్క చైనాకి ఆపోజిట్గా వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు అనమాట. మరి అప్పుడు చైనా ఎందుకు ఈ యొక్క క్వాడ్కి వ్యతిరేకత చూపించింది ఏంటంటే ఫస్ట్ ఇది ఒక కోల్డ్ వార్ లాంటి ప్రపోజల్. లైక్ కోల్డ్ వార్ టైంలో ఏమేం కంట్రీస్ ఉండే, యుఎస్ఏ ఒకవైపు, రష్యా ఒకవైపు. ఇప్పుడు చైనాను ఒకవైపు కార్నర్ చేసి ఈ 4 కంట్రీలో ఒక కోల్డ్ వార్ టైప్ ప్రపోజల్ చేస్తుందని చెప్పేసి చైనా వాళ్ళు ఆరోపించారు. దాంతోపాటు చైనా యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ప్రాంతాల్లో చైనా ఏదైతే కనుక ఎక్స్పాన్షన్ చేస్తుందో మా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఈ 4 దేశాలు కావాలని చేస్తుందని చెప్పేసి చైనా అలెజ్ చేసింది. దాని తర్వాత ఫైనల్గా ఈ యొక్క చైనా ఏం చేసిందంటే ఈ యొక్క క్వాడ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు చైనాకి ఏమవుతుంది, ఈ యొక్క ఇండో పసిఫిక్ ఏరియాలో తన యొక్క నేవీ ప్రజెన్స్ అంటే తన యొక్క నౌకాదళాల యొక్క ప్రజెన్స్ని ఏర్పరచుకునే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఈ క్వాడ్ ఏర్పాటు చేయకుండా ఏం చేసిందంటే చైనా స్లోగా అండర్ గ్రౌండ్గా తన యొక్క యాక్టివిటీస్ మొత్తం చాలా ఎక్స్పాండ్ చేసుకుందనమాట ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి క్వాడ్ మెటీరియలైజ్ అవ్వలేదు. 2007లో మనం ఏదైతే క్వాడ్ అనుకున్నామో ఈ యొక్క క్వాడ్ అనేది మెటీరియలైజ్ అవ్వలేదు, అంటే రూపుదాల్చలేదు. దాని తర్వాత మరి చైనా ఏం చేసిందంటే దాన్ని అదనుగా తీసుకొని సౌత్ చైనా సీ విషయంలో ఈ యొక్క 9 లైన్ అనే దాన్ని క్లెయిమ్ చేసింది. మీకు ఐడియా ఉండాలి, 9 లైన్ అని చెప్పేసి చైనా ఒక దాని ప్రపోజల్తో వచ్చింది. ఆ 9 లైన్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, సౌత్ చైనా సీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు తమవే అని క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దాంతోపాటు జర్మనీ ఏదైతే కనుక వరల్డ్ వార్ ముందు తన యొక్క మిలిటరీ స్ట్రెంత్ని, నేవీ స్ట్రెంత్ని పెంచుకుందో ఆ విధంగా చైనా కూడా నేవీ స్ట్రెంత్ని పెంచుకోవడం స్టార్ట్ చేసింది. దాంతోపాటు చైనా ఓవర్సీస్ వేరే దేశాల్లో నేవీ బేస్ లైక్ జిబౌటి, నేను మీకు చాలాసార్లు చెప్పాను, జిబౌటి అనేది హార్న్ ఆఫ్ ఆఫ్రికా, వేరే దేశాల్లో చైనా తన యొక్క నేవల్ బేసెస్ని స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కూడా చైనా ఎస్పెషల్లీ లైక్ మలక్కా స్ట్రైట్ అనేది ఏ 2 దేశాల మధ్యలో ఉంటుందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. లైక్ ఈ ప్రాంతాల్లో కూడా చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటూ పోయింది. ఇలా పెంచుకుంటూ పోయినటువంటి ఈ సందర్భంలో మరి ఇప్పుడు క్వాడ్ 1.0 మనం ఏదైతే 2007లో అనుకున్నామో అది విఫలమైంది కదా. మరి ఇప్పుడు క్వాడ్ 2.0 దీనికి దారితీసినటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితులు ఏంటో చూద్దాం ఒకసారి. ఈ యొక్క సౌత్ చైనా సీ విషయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేసింది, ఫిలిప్పైన్స్కి అనుకూలంగా జడ్జ్మెంట్ ఇచ్చింది, చైనాకు వ్యతిరేకంగా జడ్జ్మెంట్ వచ్చింది. అప్పుడు చైనా తను ఆ
ఆ యొక్క జడ్జిమెంట్ని మనం అవార్డ్ అని కూడా అంటారు అనమాట, సినానిమస్. ఓకే, ఆ జడ్జిమెంట్ని చైనా యాక్సెప్ట్ చేయలేదు. ఇది చాలా దేశాలకి కోపం తెప్పించింది. దాంతోపాటు ఈ యొక్క 2015 నుండి ఇండియా యుఎస్ అంతకన్నా ముందు నుంచి ఇండియా యుఎస్ అనేది మలబార్ ఎక్సర్సైజ్ చేస్తుంది. దాని తర్వాత జపాన్ కూడా యాడ్ అవ్వడంతో ఈ 3 దేశాలు ఒక యొక్క గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. సో ఫైనల్గా 2020లో మనం ఆస్ట్రేలియాని కూడా ఇన్వైట్ చేసిన తర్వాత, ఈ మలబార్ ఎక్సర్సైజ్లో ఒక ఆస్ట్రేలియాని కూడా ఇన్వైట్ చేసిన తర్వాత ఈ యొక్క క్వాడ్ ముందు మనం ఏదైతే అనుకున్నామో అది ఇప్పుడు మళ్ళీ క్వాడ్ యొక్క రూపుదాల్చేటటువంటి అవకాశం ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, చైనా అండ్ పాకిస్తాన్ ఈ 2 కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి రష్యాలో జరిగినటువంటి మనం ఈ యొక్క క్యావ్ కాస్, మీకు గుర్తుందా, క్యావ్ కాజ్లో మనం పార్టిసిపేట్ చేయలేదు. అదే మనం జపాన్తో రీసెంట్గా ఈ యొక్క జిమెక్స్ 2nd ఎడిషన్ మనం చేయడం జరిగింది. జిమెక్స్ 2020 అనే పేరుతో మనం ఒక ఆపరేషన్ చేయడం జరిగింది అరేబియన్ సీలో. సో ఓవరాల్గా ఈ యొక్క మనం జపాన్ యుఎస్ఏతోని కొద్దిగా క్లోజ్గా మెయింటైన్ చేస్తున్నాం రిలేషన్స్, ఎందుకంటే చైనా యొక్క అగ్రెసివ్ బిహేవియర్ని ఆపడానికి. నెక్స్ట్ ఆర్టికల్, సెడిషన్ కేసెస్ అప్ ఇన్ 2019 బట్ కన్విక్షన్ ఎట్ ఆల్ టైంలో. సెడిషన్ అంటే ఈ యొక్క రాజద్రోహం అని మీనింగ్ అనమాట. ఈ ఆర్టికల్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇందులో మనం ఎన్సీఆర్బి, ఈ యొక్క ఎన్సీఆర్బి స్టూడెంట్స్ మనం ఆల్రెడీ ఈ యొక్క ఎన్సీఆర్బి డేటా గురించి నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, దాంతోపాటు ఉమెన్ పైన ఎలాంటి క్రైమ్ జరుగుతున్నాయి, దాంతోపాటు సైబర్ క్రైమ్ గురించి ఎన్సీఆర్బి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈరోజు ఈ యొక్క ఎన్సీఆర్బి డేటా ఎస్పెషల్లీ ఏదైతే కనుక అఫెన్సెస్ అగెనెస్ట్ స్టేట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు, ఇందులో చాలా కవర్ అయితే మనకి యూఏపీఏ వస్తుంది ఫస్ట్ వన్, దాంతోపాటు సెడిషన్ యాక్ట్, రాజద్రోహం సెడిషన్ యాక్ట్ వస్తుంది, దాంతోపాటు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, రీసెంట్ ఇది కూడా న్యూస్లో వచ్చింది. ఇవి 3 కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నోట్స్ చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క అఫెన్సెస్ అగెనెస్ట్ స్టేట్, ఇందులో యూఏపీఏ ఉంటుందని చెప్పాను, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉంటుందని చెప్పాను, సెడిషన్ ఉంటుందని చెప్పాను. ఓవరాల్గా ఈ యొక్క అఫెన్సెస్ అగెనెస్ట్ స్టేట్ అంటే ప్రభుత్వ వ్యతిరేక చర్యలు అనేది గతంతో పోలిస్తే తగ్గినాయా పెరిగినాయా? తగ్గినాయి స్టూడెంట్స్. ఎంత తగ్గినాయి? 11.3% తగ్గినాయి. అంటే గతంలో 100 కేసులు నమోదైతే ఇప్పుడు కేవలం 89 కేసులు మాత్రమే నమోదైనాయి. ఇది ఎస్పెషల్లీ ఏ కేసుల వల్ల ఇది తగ్గింది, ఏ కేసుల వల్ల అంటే ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీకి ఏవైతే కనుక డ్యామేజెస్ తగ్గినాయో దానివల్ల ఓవరాల్గా ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి క్రైమ్స్ తగ్గినాయి స్టూడెంట్స్. మరి ఇప్పుడు ఇందులో 1 by 1 తీసుకుంటే కనుక ఈ యొక్క సెడిషన్ అంటే రాజద్రోహం, దాంతోపాటు యూఏపీఏ ఈ కేసులు పెరిగినాయి కంపారిటివ్లీ. అంటే ఓవరాల్గా కేసులు తగ్గినాయి. అందులో మళ్ళీ మనం యూఏపీఏ సెడిషన్ ఇలా 1 by 1 తీసుకుంటే కనుక ఇందులో యూఏపీఏ కేసులు కానీ సెడిషన్ కానీ పెరిగినాయి. యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో నేను మీకు రీసెంట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది నేను. ఓకే, సెడిషన్ ఎవరైతే కనుక రాజద్రోహం పేరుతో మనం అరెస్ట్ చేస్తామో 100 మందిని అరెస్ట్ చేస్తే అందులో కేవలం ఎంతమందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి? 3కి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. అంటే మీనింగ్ ఏంది అంటే అంతమంది మాత్రం పైనే మనం క్రైమ్ని ప్రూవ్ చేయగలుగుతున్నాం. అంటే చాలామందిని కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తున్నామని మీనింగ్ అనమాట. సో మరి సెడిషన్ కేసులు ఎక్కువ ఎక్కడ రిపోర్ట్ అయినాయి? కర్ణాటకలో మ్యాక్సిమం రిపోర్ట్ అయినాయి. ఓకే, మరి యూఏపీఏ కేసులు ఎక్కువ ఎక్కడ రిపోర్ట్ అయినాయి అంటే మణిపూర్లో రిపోర్ట్ అయినాయి స్టూడెంట్స్. అలానే ఈ యొక్క అఫెన్సెస్ అగెనెస్ట్ స్టేట్ అంటే మొత్తం ఓవరాల్గా కలిపి యూఏపీఏ కానీ సెడిషన్ కానీ దాంతోపాటు లైక్ అఫీషియల్ సీక్రెట్స్ కానీ ఈ మొత్తం చూస్తే కనుక మరి అంటే శిక్ష పడింది ఇంతమంది కంటే కేవలం 35% మాత్రమే. అందులో సెడిషన్లో శిక్ష పడింది కేవలం 3% మాత్రమే. అంటే చాలామందిని అరెస్ట్ చేస్తున్నాం కానీ వాళ్ళని ఒక విధంగా అన్యాయంగానైనా అరెస్ట్ చేయడం లేదా వాళ్ళపైన ఎలాంటి ఆరోపణలు మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం అనమాట. యూఏపీఏలో కన్విక్షన్ రేట్ 29.2 అంటే 30% ఉంది. అంటే 100 మందిని యూఏపీఏ పరిధిలో అరెస్ట్ చేస్తే 30 మందికి శిక్ష పడే విధంగా మనం చేయగలుగుతున్నాం. రీసెంట్గా మీకు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ గురించి నేను మీకు చెప్తూ ఢిల్లీ జర్నలిస్ట్ని అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ పరిధిలో అరెస్ట్ చేశారని చెప్పాను. యూఏపీఏ గురించి చెప్తూ ఈ యొక్క ఉమర్ ఖలీద్ అనే స్టూడెంట్ని అరెస్ట్ చేశారని చెప్పాను. అలా గతంలోనే మీకు సెడిషన్ గురించి చెప్తూ కూడా ఈ ఆర్టికల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే ఈ ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో
ఇలా డిఫరెంట్ టైంలో ఇలా డిఫరెంట్ లెవెల్లో ఈ యాక్ట్స్ గురించి రావడం జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ ఖరారు. అసలు మీకు ఇది ఈజీగా అర్థం కావాలంటే, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మొత్తం 34 జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఈ 34 జడ్జెస్ని మనం గ్రూప్ ఆఫ్ జడ్జెస్గా డివైడ్ చేసి మనం చేసి ఏంటంటే బెంచ్ అంటారు. బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. మరి అన్ని బెంచ్లు అన్ని కేసులు వాదించవు స్టూడెంట్స్. ఒక బెంచ్ ఏమో కార్పొరేట్ లా గురించి వాదిస్తుంది, ఇంకో బెంచ్ ఏమో హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి, ఇంకో బెంచ్ ఏమో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి. అలా ఒక్కొక్క బెంచ్ ఒక్కొక్క కేసుని వాదిస్తుంది. మరి ఏ బెంచ్కి ఏ కేసుని వెళ్ళాలని డిసైడ్ చేసేది ఎవరు? సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలానే ఏ బెంచ్లో ఎవరు ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసేది ఎవరు? సిజేఐ. ఇలా డిసైడ్ చేసేదాన్ని ఏమంటే రోస్టర్ అంటారు. రోస్టర్. ఓకే. మరి సో కాబట్టి మనం మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటే రోస్టర్ని డిసైడ్ చేసింది ఎవరని చెప్పొచ్చు మనం? సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఈ యొక్క బెంచ్లని ఏర్పాటు చేయడం. అది సుప్రీంకోర్టు అయితే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పరిధిలో, అది హైకోర్టు అయితే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు పరిధిలో ఉంటుందన్నమాట ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా. ఓకే. ఈ జడ్జి కూడా తనంతట తానుగా ఒక కేసుని టేకప్ చేయలేడు. ఖచ్చితంగా దాన్ని ఎవరు అలాట్ చేయాలి? సిజేఐ అలాట్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్స్. అప్పట్లో దీపక్ మిశ్రా ఈ విధంగా తనకు నచ్చిన జడ్జెస్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ కేసులు ఇస్తాడని చెప్పేసి 4 జడ్జిలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది, మీకు గుర్తుంటుంటే కనుక. ఇది మనకి సుప్రీంకోర్టు రోస్టర్ గురించి. ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తామంటే, ఈ యొక్క మళ్ళీ కొత్తగా రోస్టర్ అమల్లోకి వచ్చింది. అంటే ఎవ్రీ 6 months 1 yearకి చేంజ్ చేస్తుంటారు. ఈ యొక్క జడ్జిలు కొంతమంది రిటైర్డ్ అవుతుంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు కదా. సో కొత్త రోస్టర్ విధానాన్ని మళ్ళీ సిజేఐ ప్రకటించడం జరిగింది. అంటే కొత్త బెంచెస్ అన్నమాట. ఏ బెంచ్లో ఏ జడ్జెస్ ఉండాలని చెప్పేసి అనౌన్స్ చేశారు. నెక్స్ట్, ఇది మనకి హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్. స్టేట్ కెనాట్ టర్మ్ స్లో డౌన్ ఏ పబ్లిక్ ఎమర్జెన్సీ. ఇది దేని గురించి అంటే, గుజరాత్ ప్రభుత్వము కోవిడ్ అనేది ఒక పబ్లిక్ ఎమర్జెన్సీ అని పరిగణించి దీనికి సందర్భంగా కొన్ని ఈ యొక్క లేబర్ నామ్స్ చేంజ్ చేయడం జరిగింది. ఆ చేంజ్ చేసినటువంటి లేబర్ నామ్స్ అనేవి ఈ యొక్క కార్మికుల కన్నా ఎక్కువగా ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు లాభం కలిగించే విధంగా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్ టైం చేసినా కూడా ఇదివరకు ఎక్స్ట్రా పే చేసేవాళ్ళు ఇప్పుడు నార్మల్గానే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కోవిడ్ అనేది పబ్లిక్ ఎమర్జెన్సీ కాదు, దాన్ని సాకుగా చూపించి మీరు లేబర్ లాస్ని అలా మాడిఫై చేయకూడదు. కాబట్టి కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు ఇవన్నీ కూడా రైట్ టు లైఫ్లో ఒక భాగమే. కాబట్టి కార్మికులకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా కార్మికులకు చెందాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు అబాలిష్ ద గుజరాత్ గవర్నమెంట్ ఆర్డర్స్. ఏమనిచ్చింది గుజరాత్ గవర్నమెంట్ ఆర్డర్స్? ఫ్యాక్టరీలు ఓవర్ టైం పే చెల్లించాల్సిన పని లేదు, స్పెషల్ ఓవర్ టైం పే. ఏదైతే కనుక ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారము ఓవర్ టైం అనేది బేసికల్లీ నార్మల్ పే కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. అలా చెల్లించకుండా ఏం కాదని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వర్కింగ్ అవర్స్ అనేవి ఇంతకుముందు 9 hours ఉంటే ఇప్పుడు 12 hours అయినా వర్కింగ్ అవర్స్ అని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆర్డర్స్ చెల్లవు. దేని ప్రకారం? ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారము ఈ ఆర్డర్స్ అనేవి చెల్లవు. దాంతోపాటు కోవిడ్ అనేది పబ్లిక్ ఎమర్జెన్సీ కాదు. పబ్లిక్ ఎమర్జెన్సీ అంటే ఏంటని చెప్పింది సుప్రీంకోర్టు. ఏదైతే కనుక 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏదైతే కనుక మనకి పబ్లిక్ ఎమర్జెన్సీ అనే డెఫినేషన్ ఇచ్చామో, లైక్ ఆర్మ్డ్ రివోల్ట్స్. ఓకే. సో 44th అమెండ్మెంట్, 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి ఆర్మ్డ్ రివోల్ట్ అని పేరు పెట్టాం కదా మనం 44th అమెండ్మెంట్ ద్వారా. అది మాత్రమే పబ్లిక్ ఎమర్జెన్సీ అవుతుంది, ఇవేమీ కూడా పబ్లిక్ ఎమర్జెన్సీ కాదు. కాబట్టి దాన్ని రీజన్గా చూపెట్టి కార్మికులకు చెందాల్సినటువంటి హక్కులు మీరు ఆపకూడదు. ఇవి జనరల్గా ఈ యొక్క ఆర్టికల్ 23 ఏదైతే కనుక ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ హ్యూమన్ లేబర్ ఉందో, దాంతోపాటు ఆర్టికల్ 39D అంటే ఈ యొక్క ప్రభుత్వం అనేది ఈ యొక్క పని ప్రదేశాల్లో వర్కింగ్ ప్లేసెస్లో సూటబుల్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు ఆర్టికల్ 43A అంటే యాజమాన్యాలలో మేనేజ్మెంట్ డిసిషన్లో ఈ యొక్క కార్మికులకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలి.
వీటన్నింటికీ కూడా ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం అనేది వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాటిని రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇందాక చెప్పినట్టు ఇది కార్మికుల యొక్క రైట్ టు లైఫ్, రైట్ అగెన్స్ట్ ఫోర్స్ లేబర్కి వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతోపాటు కోవిడ్-19 అనేది పబ్లిక్ ఎమర్జెన్సీ కాదు కాబట్టి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఈ యొక్క ఫాలో అవుతూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 142 దేని గురించి అంటే సుప్రీంకోర్టు ప్రభుత్వాలకి ఆర్డర్స్ ఇవ్వచ్చు అన్నమాట. దాన్నే ఆర్టికల్ 142 పరిధిలో ఉంటుంది. నెక్స్ట్ దేనికి సంబంధించిందంటే మోటార్ వెహికల్ యాక్ట్. ఇదివరకు ఏముండేది? ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయిందనుకోండి, మనం వాళ్ళకి సహాయం చేస్తే తిరిగి మనం చిక్కుల్లో పడేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మనం హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు పోలీసు వాళ్ళు మనల్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు. దాంతోపాటు అతను హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం అనుకోండి, ఈ డాక్టర్స్ హాస్పిటల్ వాళ్ళు మనల్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు. దాంతోపాటు ఈ విధంగా కొద్ది కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒక ప్రమాదంలో ఒక వ్యక్తికి హెల్ప్ చేసే పర్సన్ ఏమంటారంటే గుడ్ సమరిటన్ అంటారు. మరి ప్రమాదంలో ఈ విధంగా హెల్ప్ చేసేటువంటి వీళ్ళని హరాస్ చేయడం అంటే ఈ యొక్క హింసించడం కరెక్ట్ కాదని చెప్పేసి రీసెంట్గా ఈ యొక్క మోటార్ వెహికల్ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. ఇది మనకి ఈనాడులో, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు కూడా కవర్ అయింది. సో మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇందులో మనం ప్రొటెక్షన్ ఆఫ్ గుడ్ సమరిటన్స్ అంటే ఎవరైతే రోడ్డు ప్రమాదాల సహాయాలు చేస్తుంటారో వాళ్ళకి సరైనటువంటి రక్షణ కల్పిస్తూ సెక్షన్ 134A యాడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు పబ్లిష్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఈ రూల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి హెల్ప్ చేస్తారో వాళ్ళు ఎలాంటి సివిల్ మరియు క్రిమినల్ యాక్షన్లకి బాధ్యులు కాదు. అంటే వాళ్ళు ఈ యొక్క రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వాళ్ళకి హాస్పిటల్కి చేర్చేటటువంటి సమయంలో ఒకవేళ ఇలా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు ఒకవేళ చనిపోయినా కూడా ఇలా సహాయం చేసిన వాళ్ళని ఏ విధంగా హరాస్ చేయకూడదు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు పోలీస్ ఆఫీసర్ కానీ లేదా హెల్త్ అఫీషియల్స్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగి వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి కూడా ఈ చట్టం చెప్తుంది. నెక్స్ట్ ఆర్మీ టు గెట్ అప్గ్రేడెడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది స్టూడెంట్స్. ఈ యొక్క ఆర్మీ వాళ్ళకి ఎస్పెషల్లీ ఇండో చైనా బార్డర్ అండ్ ఇండో పాకిస్తాన్ బార్డర్. సో ఇప్పుడు మనకి ఇండో చైనా బార్డర్లో మనం ఎదుర్కొంటున్నటువంటి డిస్ప్యూట్స్ ఏదైతే ఉందో, లైక్ ఏదైతే కనుక ఈ యొక్క ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఉందో, మరి ఈ టైంలో ఆర్మీ వాళ్ళకి ప్రాపర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, దాంతోపాటు కమ్యూనికేషన్ నెట్వర్క్ బిల్డ్ చేయడానికి అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ని తీసుకుంది స్టూడెంట్స్. దాని పేరు ఏంటంటే ఆర్మీ స్టాటిక్ స్విచ్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. దీన్ని మనం ఆస్కాన్ అంటారు అనమాట. దీని యొక్క ఫేజ్ 4 స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఇంటర్నెట్కి సంబంధించి మౌలిక వసతులు ప్రొవైడ్ చేయడానికి MSIT అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు అవసరం లేదు కంపెనీ పేరు, ఓన్లీ ఆస్కాన్ అంటే ఫుల్ ఫామ్ ఎందుకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 7,796 కోట్లు. 36 monthsలో ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తారు. దీనితో ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కానీ మైక్రోవేవ్ రేడియో నెట్వర్క్ అంటే లైక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వీటన్నింటిని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క LOC దాంతోపాటు LAC ప్రాంతాల్లో మన యొక్క సెక్యూరిటీ అనేది ఇంకా స్ట్రెంథన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది జల్ జీవన్ మిషన్. దీనికి సంబంధించి మనకి ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్. ఈ యొక్క జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎవరైతే కనుక హౌస్ హోల్డ్స్ అంటే గృహాలు ఉంటాయో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అంటే ఈ యొక్క పనిచేస్తున్నటువంటి హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాటర్ కనెక్షన్ త్రూ పైప్స్ అంటే ఇప్పుడు మనకి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. దీని టార్గెట్ ఎప్పుడంటే 2024. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్కి ఐడియా ఉండాలి మిషన్ భగీరథ అని చెప్పేసి. ఓకే, అలాంటి స్కీమ్ అన్నమాట మోరార్లెస్ ఈ స్కీమ్ కూడా. మరి ఇప్పుడు ప్రధానమంత్రి రీసెంట్గా ఈ యొక్క జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఒక లోగోను ఈ యొక్క రిలీజ్ చేయడం జరిగింది. లోగో రిలీజ్ చేస్తూ ప్రధాని ఏమన్నారంటే దేశంలో అన్ని స్కూల్స్ అండ్ అంగన్వాడీ కేంద్రాలకి
ఖచ్చితంగా ఫస్ట్ మనం తాగునీటిని అందించాలి అని దీని లక్ష్యంగా ఒక 100 రోజుల ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. దీని పేరు ఏంటంటే జన్ ఆందోళన్ ఆన్ జల్ జీవన్ మిషన్ పైన జన్ ఆందోళన టేకప్ చేస్తున్నట్టు ఈ యొక్క జల్ శక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ అనౌన్స్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఈ యొక్క ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ దీని యొక్క టార్గెట్ ఎప్పుడు స్టూడెంట్స్ 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 14.6 కోట్ల కుటుంబాలు ఉంటే ఇందులో కేవలం జస్ట్ 20% మాత్రమే ఈ యొక్క ట్యాప్ కనెక్షన్ ఉన్నట్టుగా డిఫరెంట్ రిపోర్ట్స్ మనకి చెప్తున్నాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే సురక్షిత మంచినీరు ఎప్పుడైతే కనుక ప్రాపర్గా ఉన్నటువంటి మనం వాటర్ ఇవ్వగలుగుతామో అప్పుడు దాంతో ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 70% డిసీజ్ని కూడా మనం తగ్గించవచ్చు. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఈ యొక్క పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మ్యాప్ యాక్టివిటీ. ఈ యొక్క మ్యాప్ యాక్టివిటీలో మరి లాస్ట్ టైం మ్యాప్ యాక్టివిటీ ఏందో చెక్ చేసి ఈరోజు మ్యాప్ యాక్టివిటీ చెక్ చేద్దాం. లొకేట్ దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుందని మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. దాంతోపాటు ఇది ఏ రాష్ట్రంలో కూడా ఉంది అని క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని. దుధ్వా నేషనల్ పార్క్ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది, నేపాల్కి బార్డర్లో ఉంటుంది స్టూడెంట్స్. దుధ్వా నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మ్యాప్ యాక్టివిటీ ఏంటంటే బిమ్స్టెక్ దేశాలని మ్యాప్లో మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్విజ్. సో లాస్ట్ వీడియోలో ఉన్నటువంటి క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ యొక్క అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ప్రమోట్స్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ అమాంగ్ ద ఎస్సీ in education institutions. So first statement is right. It launched by Social Justice and Empowerment Ministry under Venture Capital Fund. ఇది కూడా రైట్. ఇది ఈ స్కీమ్ గురించి నిన్నటి వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ సెకండ్ వన్, బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణి. ఇది ల్యాండ్ నుంచి ప్రయోగించవచ్చు, లేదా వాటర్ నుంచి కానీ ఎయిర్ నుంచి కానీ ఎలా అయినా ప్రయోగించవచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. దీన్ని డెవలప్ చేసేది ఇండియాలో DRDO, రష్యాలోని NPOM. ఇది కూడా రైట్. దాని తర్వాత ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. ఇందులో యూజ్ చేసేటటువంటి ఏదైతే కనుక ఫ్యూయల్ ఉంటుందో ఇది 2 స్టేజ్ ఫ్యూయల్. ఇది కూడా రైట్. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా రైట్. ఆన్సర్ ఈజ్ D. నెక్స్ట్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అంటే ఈ యొక్క మిసైల్ క్షిపణులకు సంబంధించి టెక్నాలజీని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. దీన్ని MTCR అంటున్నారు. ఇది ఫస్ట్ G7 కంట్రీస్ ఏర్పాటు చేసేది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. దీనికి లీగల్ బైండింగ్ ఉంది అంటున్నారు. దీనికి లీగల్ బైండింగ్ ఏం లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. థర్డ్ వన్, ఇండియాకి ఇందులో మెంబర్షిప్ ఉంది. ఇది రైట్. సో ఫస్ట్ అండ్ 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఇది నిన్న మనకి బ్రహ్మోస్ మిసైల్ టైంలో బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. సో 1 and 3 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. నెక్స్ట్ యక్షగాన అన్నటువంటి ఫోక్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఈజ్ కర్ణాటక. ఇది ఇంతకుముందు క్వశ్చన్ 1 and 3 రైట్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి. మరి పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏంది? ఇది దేనికి సంబంధించింది? ఫ్రాడ్ని తగ్గించడానికి నేను మీకు ఇంతకుముందు చెప్పాను. చెక్కులకు సంబంధించింది. కంపెనీ కానీ వ్యక్తి కానీ ఎవరికైనా చెక్ వేసి ఇస్తే ఆ చెక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్యాంకుతో షేర్ చేసుకుంటే బ్యాంకు వాళ్ళు తమకు వచ్చినటువంటి చెక్ని కస్టమర్ ఇచ్చినటువంటి డీటెయిల్తో చెక్ చేసుకుంటారని చెప్పేసి నేను మీకు చెప్పాను. సో ఇది ఫ్రాడ్ని తగ్గించడానికి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సెకండ్ ఏంటంటే ఇదేంటంటే కంపెనీలకు ఒక రకమైనటువంటి ఇన్సూరెన్స్ లాగా అనమాట, అంటే ఫ్రాడ్ జరగకుండా. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆన్సర్ ఈజ్ సి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజు నేను క్విజ్ని ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.